మొన్న 3 రోజుల క్రితం అనుకోండి 26వ తారీఖున రిపబ్లిక్ డే రోజున ఉదయం పూట పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే పొత్తులకు సంబంధించి 2 సీట్లు తను కూడా ప్రకటించి రాజోలు రాజానగరము చంద్రబాబు గారు పొత్తు ధర్మం తప్పారు కాబట్టి మేము కూడా ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాం, తప్పదు ఆయనకి, మా పొత్తు అయితే ఉంటుంది, జగన్ని దించడం కోసం ఈ పొత్తు పెట్టుకుంటున్నానంటూ ఆ మాట చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా చూస్తే కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు. ఆ రోజున సాయంత్రమే బ్రేకింగ్ న్యూస్లో ఏమొచ్చిందంటే అన్ని ఛానళ్ళలో కూడా పవన్ కళ్యాణ్ అమిత్ షా నడ్డాల అపాయింట్మెంట్ కోరారు తేల్చడానికి, పొత్తుల వ్యవహారం తేల్చుకోవడానికి. మనం కూడా ఆ రోజున వీడియో పోస్ట్ చేసుకున్నాం, ఎందుకంటే అన్ని ఛానళ్ళలో కూడా అదే వచ్చింది. చదవని వెంటనే కొంతమంది అంటుంటారు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు ఎవడూ లేడు, ఎందుకంటే ఫీల్డ్లో కూడా ఇవాళ జర్నలిస్టులని వీళ్ళు నమ్మట్లేదు, వాళ్ళని వీళ్ళు నమ్మట్లేదు. జస్ట్ ఒక ఛానల్ తెలుసుకుని వాడికి తెలిసి ఉంటుంది లేని ఇంకోటి రాసుకునే పరిస్థితి. మనం దానికి బేస్ చేసుకుని విశ్లేషణ మాత్రం చేయగలుగుతాం తప్పించి రిలయబుల్ న్యూస్ వచ్చినప్పుడు నేను రిలయబుల్ అనే చెప్తాను, లేనప్పుడు ఇట్లా వస్తుందనే చెప్పుకుంటుంటాం. అందులో మొహమాట పడక్కర్లేదు. నాకు రిలయబుల్ వచ్చినప్పుడు ఇది విశ్వసనీయ సమాచారం, ధృవీకరించినప్పుడు ధృవీకరించని విశ్వసనీయ సమాచారం అని కూడా చెప్తాం. కాబట్టి ఇది లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అసలు ఇంతవరకు అపాయింట్మెంట్ అడగలేదట, నడ్డాను అమిత్ షాను అపాయింట్మెంట్ అడగలేదట. అసలు ఈ రోజు వరకు వీళ్ళిద్దరి మధ్యన చర్చలు కూడా జరపలేదట. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల మధ్య జనసేన చర్చ జరగలేదు. ఇంకోటి భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం కూటమిలోకి లాక్కొచ్చేటటువంటి అంశం మీద కూడా పవన్ కళ్యాణ్కి బీజేపీకి కూడా ఇంతవరకు ఏ చర్చలు జరగలేదు. క్రిందటిసారి దాని గురించి మాట్లాడదామన్నట్టు ముందు తెలంగాణ సంగతి తేల్చుకుందాం, తెలంగాణ వరకు తేల్చి పంపించేశారు, ఆంధ్ర సంగతి ఏం తేల్చలేదు. ఇదే అతిపెద్దదైనటువంటి సందిగ్ధం.